ఈరోజు నాతోటి 500 మాత్రమే ఉంది. ఈ 500తో ఈ రోజు మొత్తం ఎలా గడుస్తుందో చూపిస్తాను. అండ్ చివర్లో ఎంత మిగిలిందో కూడా చూపిస్తాను. ఈ వీడియో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చలో షురూ చేద్దాం. హలో ఫ్రెండ్స్, లైఫ్ బికమ్ హ్యాపీ. గుడ్ మార్నింగ్ ఆల్. పొద్దుగాల లేవడం చాలా కష్టంగా ఉంటుంది. నాకేంటో మరి ఇక 7 కల్లా లేస్తున్నా. ఇంకా నా పనులు నేను ఈరోజు చాలా టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తానో చేయను అనేది కంగారు ఉంది. నైట్ ప్లాన్ చేసి పెట్టుకున్న మొత్తానికి. ఈరోజు పొద్దుగాల మార్నింగ్ లేచి ఇక పనులు ఏమేమి ఉంటాయి, డైలీ మార్నింగ్లో రొటీన్ ఏమేమవుతున్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా. ఒకటి ఉంది. ఇంకా నాకైతే ఈరోజు డేదే టెన్షన్గా ఉంది, ఏమవుతుందో ఏం లేదని కసి. సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అనుకున్న టార్గెట్ని ఈరోజు అనేది చేయాల్సిందే, మీకు చూపించాల్సిందే అనుకుని సిద్ధమైన. ఇక బ్రష్ చేసుకోవాలి, తప్పదు, రోజు చేయాల్సిందే. దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే బాగుంటుంది. ఇక నేను వాడేది అయితే క్లోజ్అప్ ఎవ్రీ డే. ఇంకా బ్రష్ చేసుకుంటున్నా. ఇక మార్నింగ్ లేచిన కాబట్టి డే మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి మా బాల్కనీకి వచ్చి బాల్కనీ మంచిగా ఉంటుంది, మా బిల్డింగ్లో వ్యూ మంచిగా ఉంటుంది. సో బ్రష్ చేసుకుంటున్నా. బ్రష్ చేసిన తర్వాత ఇక ఇలా మీరు మార్నింగ్ లేచి ఎప్పుడైనా బయలుదేరుతున్నప్పుడు మీరు ఏ విధంగా చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి, చెప్పండి. ఇంకా అలా అనుకుని ఇక కాళ్ళు ముఖం అన్నీ కడుక్కొని ఇక టవల్తో తుడుచుకొని ఇంకా ముస్తాబవుతున్నా మంచిగా బయటకు వెళ్ళడానికి. ఎక్కడికో కాదు, పాలు తెచ్చుకుందామని కిందికి వెళ్తాను. మా ఇంటి ముంగల్ని షాప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చేస్తున్నావు. పాలు 31 రూపీస్కి తీసుకున్న 500లో. ఇప్పుడు ఆ పాలు నేను ఇక వేడి చేసుకొని ఇక కాఫీ పెట్టుకొని తాగాలి. ఇక డే స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది నాకు. సో కాఫీ పెట్టుకుంటున్నా. ఇక కాఫీ అంటే ఇంకేదో నచ్చినట్టు కాకుండా ఏదో నార్మల్గా చేసుకుంటున్నా. ఇక నాకు వచ్చినట్టు నేను పాలు ఉడకబెట్టుకుంటున్నా మంచిగా. ఇక నేను ఏదో ట్రై చేస్తున్నా కొత్తగా, ఇంకేదో మంచిగా వేరే యాంగిల్లో తీసుకొని వేడి పాలు గ్లాసులో పోసుకొని ఇంకా తీసుకొని వచ్చి కుర్చీ పైన కూర్చొని ఇక తాగదామని ట్రై చేస్తున్నా. చాలా కాలుతుంది అప్పటికైనా కూడా. ఇక ఊదుకుంటూ తాగిన తర్వాత ఇంకా తలస్నానం చేసుకొని మంచిగా మంచి బట్టలు వేసుకొని ఇంకా ముస్తాబవుతున్నాయి ఇక బయటకు వెళ్ళడానికి, డే మొత్తం 500తో స్పెండ్ చేయడానికి. సో ఇక బయట బండి తీస్తున్నాయి. ఇంకా బయటకు వచ్చినాక పెట్రోల్ ఒప్పించుకుందాం. పెట్రోల్ బంక్కి వెళ్తున్నా. కొంచెం లైన్ ఉండే, అప్పుడంతా లైన్ లేకుండే. పెట్రోల్ రేట్ ఎంత ఉండని, కానీ మనం కొట్టించేది ఎంత తెలుసుగా, 100 రూపీసే. సో 100 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటున్నాక మా ఫ్రెండ్కి చూపించుకుంటాను. బ్రోకు డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి పెట్రోల్ పెట్టించుకున్నాక ఇక బయలుదేరుతున్నాం. ఎటు వెళ్తున్నాం అంటే మా ఫ్రెండ్ అన్నాడు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్దామని. అక్కడ లేదురా టిఫిన్ సెంటర్, ఇక్కడ బాగుందని ఇక చెప్పుకుంటే తీసుకెళ్తున్నా నేను. అక్కడికి వెళ్ళినాక టిఫిన్కి ఇద్దరం కలిసి తిందామని బయలుదేరినాం. ఇక్కడ టిఫిన్లు చాలా బాగుంటాయి. వాళ్ళ యాంబియన్స్ ఇంకా వాళ్ళ ఇంటీరియర్ అంతా బాగుంటుంది, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళినాక మినీ ఇడ్లీ అండ్ బోండాని తీసుకున్నాం. 65 రూపీస్ ఒకటి. సో 2 ప్లేట్లు కలిపి 130 రూపీస్ అయింది. సో 500లో 161 అయిపోయింది ఇప్పటికైతే. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా చూపిస్తా. ఇక మా ఫ్రెండ్గా ఒక మాట అన్నాడు. ఇక వచ్చి కూర్చుంటున్నా నేను. ఇంద్రా బోండలు ఇంత చిన్నగా ఉన్నాయి ఇంద్రా బాబు అన్నాడు వాడు. ఇక అక్కడ వాళ్ళు చేసేది అట్లా అనుకుంటా. ఇక చిన్నగా ఉన్నాయి బోండలు. సాంబార్ అయితే మస్తు ఉంది. ఈడే మా ఫ్రెండు, వాడి పేరు రాహుల్. బయటికి రాకపోదామన్న ప్రతిసారి నేను రానురా ఇంట్లో పనులు అవి అంటే చెల్బి అనికేసి నేను ఈరోజు గుంజుకుని వచ్చిన బయటికి పని. సో అట్లా ఇక బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు దారిలో పోతూ చూపిస్తా. ఇక్కడైతే వెదర్ వేస్తే మస్తు ఉంది, అసలు ఎక్సలెంట్ అనిపించింది. ఎక్కడికి వచ్చినంటే హిమత్ సాగర్కి వచ్చినాం. ఇక్కడ చాలా మంచిగా ఉంది వ్యూ అయితే. ఇక అక్కడ డ్యామ్ మూసి పెట్టారు, అక్కడ పోనీకి అలో లేదు. సో ఇక్కడ నుంచే చూస్తున్నాం. ఎంత మంచిగా ఉందంటే అది లైక్ చిన్న మినీ సీలాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఆ నుంచి ఇక నేను మా ఫ్రెండ్ ఇక పోదామని అని చెప్తే ఇక సరే అనికేసి ఇక బండి మెల్లగా తీసుకుని, నాకు ఇంట్రెస్ట్ లేకుండా అప్పుడే పోదామని ఇంకొంతసేపు ఉందాం అనుకున్నా. బట్ వాడు పోదాం అనేసరికి ఇక పోతున్నాయి. ఎందుకంటే వాడు మమ్మ బాయ్ కానీ మంచోడు. ఒక బ్రో అయితే విరాట్ కోహ్లీ టీషర్ట్ వేసుకుని పోతుండే, మంచిగా అనిపించింది. ఇక బాయ్కి ఇస్తాను అనుకున్నారు కిష్, కానీ విరాట్ కోహ్లీకి ఇచ్చా. ఇక సో ఇక్కడ కాల హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఒక ఎంత అంటే ఒక 100 years ఓల్డ్ టెంపుల్ అంటే ఇది. మా ఫ్రెండ్ చెప్తే సరే చూద్దాం ఎట్లుంటుందని వచ్చినాము. చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ఉంది, చాలా ఓల్డ్ లుక్ ఉంది. అసలు ఎట్లా అనిపించింది అంటే అసలు చెప్పలేని మాటల్లో అంత మంచిగా అనిపించింది. సో ఇక కాల హనుమాన్ని ఇక ఈరోజు పూజ చేయట్లేదు, ఇక ఎందుకు తాళం వేసి పెట్టారు, ఇంకా టైం అయిందేమో అనుకుంటా. ఇక వెళ్తున్నాం. అక్కడ పురాతనమైన బావి ఉంది. ఆ బావిలో తాంబిళ్ళు ఇంకా చేపలు అవన్నీ చాలా పెద్దవి ఉన్నాయి. మేమైతే వాటిని చూసుకుంటూ ఏం లేదంటే ఒక 10 to 15 minutes అక్కడ ఆగిపోయినాం. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అవి ఎట్లా వచ్చి ఎట్లా పోతున్నాయో ఎక్సలెంట్ అనిపించింది. ఇక అక్కడ నుంచి వెళ్దామనికేసి వస్తున్నాయి. ఇక ఇంట్లోకి కొంచెం సరుకులు తీసుకోవాలనికేసి డీమార్ట్కి వచ్చిన. డీమార్ట్ లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు నేను డీమార్ట్లో కొన్ని సరుకులు తీసుకుంటాను. అవి ఏం తీసుకుంటానో మీకు చూపిస్తా. సో అలా బండి పార్కింగ్ చేసి లోపలికి వెళ్దామని వెళ్తుంటే ఇంకా అంకుల్ ఉన్నాడు, చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండని చెప్పి
ఇక షేక్ హ్యాండ్ చేయడానికి పోయి ఇక తంబు కొట్టిండి, ఇక వెళ్ళిపోతున్నాను లోపలికి. ఇక అంకుల్ ఉండి వీడియో లోపలికి అలవలేదని చెప్పిండు. సో అందుకే సరుకులు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు వీడియో తీసుకుని, లేదంటే లోపల చూపిస్తుండే. సో ఇక బండి తీసి ఇక వెళ్తున్నా. ఇక ఎక్కడికి వెళ్తున్నా అంటే ఇక డైరెక్ట్ ఇక ఇంటికి వెళ్దామని వచ్చేస్తున్నా. సో నేను మా ఫ్రెండ్గా మాట్లాడుకుంటా ఏదో ఒకటి కాలేజ్ గురించి అవి మాట్లాడుకుంటా ఇక బండి పైన వచ్చేస్తున్నా. ఇక ఇంటికి వచ్చేసిన. ఈ సరుకులు ఎంత అనుకున్నారు, 185 రూపీస్ అయినాయి ఇవి. సో ఇంటికి వచ్చిన తర్వాత బయట ఫుడ్ నేను ప్రిఫర్ చేయను. సో మోస్ట్లీ ఇంట్లోనే తింటా. సో ఇంట్లో తినడం ఇష్టం. సో అట్లా లంచ్ అనేది ఇంట్లోనే ఫినిష్ చేసుకున్నా. కిషన్ బాగ్ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్, 20 రూపీస్ అయింది. ఇక పార్క్ లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక చాలా గ్రీనరీ ఉంటుంది, ఎంత మంచిగా ఉందన్నది. చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పార్కులోకి ఎంటర్ అయితే. ఎందుకంటే చాలా వెదర్ అనేది కూల్గా ఉంది, ప్లస్ ఇంకోటి గ్రీనరీ, ఆ పక్షులు కిలకిల రావాలి, ఇంకా అవన్నీ చాలా మంచిగా అనిపించింది. ఎంత మంచిగా అనిపించింది అంటే నేను మాటలు చెప్పలేను అనుకోండి. ఇక ఎక్స్పీరియన్స్ అయితేనే బాగుంటుంది ఇందులో. చాలా బాగుంది. ఇంకా మన అటు ఇటు తిరిగేస్తున్న పార్కులో ఇక మా ఫ్రెండ్ తెలియకుండా నా వీడియోలోనే తీసిండు, నేను తెలియదు. ఇదైతే నేను కావాలని ఇట్లా తీరా అని చెప్తే వాడు తీస్తుండు. ఇక చాలా మంచిగా అనిపించింది. సంతోషంగా ఉండడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు, చిన్న చిన్న క్షణాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి. వీడు మా ఫ్రెండ్ రాహుల్. వీడు అసలు ఎగ్జామ్ ముందు అస్సలకి చదవాడు. వీడు 1 అవర్ ముందో 2 అవర్స్ ముందో చదువుతాడు, కానీ మాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. అసలు ఎట్లా తెచ్చుకుంటాడో తెలియదు. లేదంటాడు, కానీ ఇది నిజం. అసలు ఈ సీక్రెట్ అనేది చెప్తలేడు, కానీ మంచోడు. ఇలాంటి ఫ్రెండ్ అందరికి ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇక ఉడత బ్రో కనిపించిండు. దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాక పరిగెత్తిండు. అట్లా పార్క్ చుట్టూ మొత్తం ఒక 2 రౌండ్స్ వేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఇంకా తిరుగుతుంటే వాడు పక్క నుండి తీయకరా వీడియో చాలు ఇంకా ఉండాలి అంటే కూడా తీస్తారని చెప్పిండి. ఇంకా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక బయలుదేరదాం అని చెప్తుంటే కూడా వినకపోతే వెళ్దాం రా నైనా, లేట్ అయ్యేలాగా వర్షం వచ్చేలాగా ఉంది. ఇక వానికి చెప్పి ఇక వాడిని నచ్చ చెప్పి తీసుకొచ్చిన. వాడికి పిల్లలంటే ఇష్టం. సో చిన్న పిల్లలతో ఆడుకుంటూ అట్లుండి పార్క్ చేసిన బండి దగ్గరికి వచ్చి ఇక బండి తీసుకుని బయలుదేరదామని చెప్పిన వానికి. ఇక సో వెళ్దామని చెప్పిండు వాడు. ఇంకా నేను ఇద్దరం కలిసి ఇక టీ తాగడానికని వెళ్దాం రా అని చెప్పిండు వాడు. సరే వెళ్దాం లేరా అనికేసి నేను వాడు ఇద్దరం కలిసి బండి తీస్తున్నా. నేను బండి తీసుకొని ఇక టీ ఏడ బాగుంటుంది చెప్పరా, ఇక్కడ ఏ ఏరియాలో బాగుంటుంది, నేను కొత్త కదా నాకు తెలీదు, ఏ ఏరియాలో బాగుంటుంది అంటే అక్కడ బాగుంటుంది ఒకటి అని చెప్తే అక్కడ తీసుకెళ్ళిండు. 30 రూపీస్ ఒక్క ఛాయ్ ఇక్కడ. ఇంకా ఇదే లాస్ట్ ఇంకా డేలో. ఇక 30 రూపీస్ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఎంత అనుకున్నారు, 4 రూపీస్ మాత్రమే. ఇక టీ బాగుంది. ఇక్కడ మాకు ఇది దగ్గరలో ఉందని ఇక్కడ వచ్చి మేము తాగుతున్నాం. మీరైతే ఏ సెంటర్లో ఎక్కడ టీ బాగుంటుందో మీరు కామెంట్ చేయండి. వీలైతే నేను అక్కడికి వెళ్ళి తాగడానికి ట్రై చేస్తాను. మీ ఫేవరెట్ ఏదైనా కానీ నేను వెళ్ళి తాగడానికి ట్రై చేస్తాను. మిల్కీకి 31 రూపీస్ అయిపోయినాయి, పెట్రోల్కి 100 రూపీస్ అయిపోయినాయి, గ్రాసరీస్కి 185 రూపీస్ అయిపోయినాయి, టీకేమో 30 రూపీస్ అయిపోయినాయి, గార్డెన్ ఎంట్రీకి ఏమో 20 రూపీస్ అయిపోయినాయి. రిమైనింగ్ మిగిలింది 4 రూపీస్. సో 500తో నా డే అనేది ఇలా ముగిసింది. మీతో 500 ఉంటే మీరు ఆ డేని ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో బాయ్.